నిజాలు ఎక్కడ బయటపడతాయో, నిజాలు చెప్తే మన పరువు ఎక్కడ పోతుందో, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం ఎలా జరిగిందో, దీనిపైన 5,000 కోట్ల పెట్టుబడి పెట్టి కట్టినటువంటి జిఎంఆర్ సంస్థ యాజమాన్యం చేత మాట్లాడించకపోవటంపై సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంపై మరియు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబుపై రాష్ట్రం మొత్తం కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. ఎస్, ఇవి రెండే మీరు చేశారు. మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కొబ్బరికాయ కొట్టడానికి, గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఎవరైనా కట్టేస్తారు. దాన్ని పోయినవాడు ఎవరైనా కట్టేస్తాడు. కొట్టమంటే కొబ్బరికాయ కొట్టమంటే ఎవరైనా కొడతాడు, గుమ్మడికాయ కట్టమంటే ఎవరైనా కట్టేస్తాడు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. మరి 270 ఎకరాలు 290 ఎకరాల మాత్రమే మీరు సేకరించినటువంటి భూమితో అసలు మీరు శంకుస్థాపన ఎలా చేశారు? 2019లో చంద్రబాబు నాయుడు గారు భూమి లేదు, కాంట్రాక్టర్ లేడు, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ లేదు, ఏది లేకుండా ఫిబ్రవరి 14, 2019 చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఏ ఉద్దేశంతో చేశారు? ఎవరిని మభ్యపెట్టడానికి చేశారు? ఎవరిని మోసం చేయడానికి చేశారు? నిన్న వేదిక మీద ప్రాజెక్టు డెవలపర్ అయినటువంటి మన దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప పారిశ్రామికవేత్త అయినటువంటి జిఎంఆర్ గారు, ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనకి మాట్లాడేటువంటి అవకాశం మీరు ఎందుకు కల్పించలేదు? 5,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ ప్రాంతం నుంచి దేశాన్ని వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా పేరుగాంచినటువంటి జిఎంఆర్ గారు ఆ వేదిక మీద ఉంటే వారితో ఎందుకు మీరు మాట్లాడనివ్వలేదు? కేవలం వాస్తవాలు, వారు మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతాస్త్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆయన నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజాలు చెప్తే మీ తాలూకా క్రెడిట్ చోరీ ఎక్కడ బయటపడుతుంది అనేటువంటి భయంతో ఆ పెద్ద ఆయనతో మీరు మాట్లాడించేటువంటి అవకాశం కల్పించలేదు. చూశారుగా, 5,600 కోట్ల పెట్టుబడితో భోగాపురం ఎయిర్పోర్టును కట్టిన ఆ జిఎంఆర్ గారి చేత మాట్లాడించకపోవటం వెనుక అసలు కథ ఇది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం ఎలా జరిగింది, దాని హిస్టరీ ఏమి, ఎవరు కట్టారు, భూములు ఎలా సేకరించారు, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం ఎలా ఉంది, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి కావడానికి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత, ఇవన్నీ కూడా నిజాలు ఎక్కడ బయటపడతాయో, ఈ నిజాలతో పాటు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం కానీ, లేకపోతే ఢిల్లీ ఎయిర్పోర్టు నిర్మాణం కానీ, వీటి వెనకాల ఎవరున్నారు, నేనే అభివృద్ధి చేశాను అని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్న చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం బయటపడుతుందని ఈరోజు జిఎంఆర్ గారి చేత మాట్లాడించకపోవటం సోషల్ మీడియాలో అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి అమర్నాథ్ గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా ఒక్క సింగిల్ మిస్టేక్ కూడా లేదు. అలా ఉంటే నేనే ఇది తప్పు అని చెప్పేవాడిని. 2019 ఫిబ్రవరి 14వ తేదీ భోగాపురం ఎయిర్పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. అప్పటి వరకు 270 ఎకరాలు మాత్రమే భూమి సేకరించారు. 15,000 ఎకరాలు కావాలన్న మాట కూడా వాస్తవమే. 15,000 ఎకరాలు ఒక ఎయిర్పోర్టుకు ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన మాట కూడా వాస్తవమే. తర్వాత 5,000 ఎకరాలు కావాలన్న మాట కూడా వాస్తవమే. ఈ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి రైతులు ససేమిరా భూములు ఇవ్వము అని తిరగబడిన మాట కూడా వాస్తవమే. కానీ
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 ఎకరాలు అవసరం లేదు, కేవలం 2,200 ఎకరాలు మాత్రమే సరిపోతుంది అని ఎయిర్పోర్టు నిర్మాణాన్ని చేపట్టి ఎయిర్ హోస్ట్ నిర్మాణానికి మరో 500 ఎకరాలు సేకరించి మొత్తం 2,710 ఎకరాలలో భోగాపురం ఎయిర్పోర్టు దాదాపు కూడా 5,600 కోట్ల పెట్టుబడితో 2023లో జిఎంఆర్ సంస్థ పనులు ప్రారంభించి ఆ పనులు ప్రారంభించే రోజే 2026 ఆగస్టులో ఓపెన్ చేస్తాము అని చెప్పిన మాట కూడా వాస్తవం. మరి ఇవన్నీ నిజాలు బయటపడతాయని చంద్రబాబు గారు జిఎంఆర్ గారి చేత భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం రోజు మాట్లాడించలేదు. కానీ తప్పుడు ప్రచారాలు మాత్రం ఖచ్చితంగా బాబు గారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు ఎప్పుడూ కూడా నిలవవు, ప్రజలు ఎవ్వరూ కూడా హర్షించరు. తప్పుడు ప్రచారాలు చేస్తే నిజాలనేటివి బయటపడిన రోజు చీకొడతారు రాజకీయ నాయకుల్ని ఎవరినైనా సరే. కాబట్టి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంలో చంద్రబాబు పాత్ర ఏమీ కూడా లేదు. భూములు సేకరించడం దగ్గర నుండి నిర్మాణం చేపట్టిన దగ్గర నుండి దాదాపు 90% పనులు పూర్తి అయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయమే ఉంది అన్నది వాస్తవం. జిఎంఆర్ గారి చేత మాట్లాడిస్తే నిజాలు బయటపడతాయి అని ఆయన చేత మాట్లాడించకపోవటం కూడా చాలా చాలా పెద్ద తప్పు. దానిపైన మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.